ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారం రోజునే ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం మొదటి వారంతో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి లాంటి పండుగలు, పర్వదినాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇంతటి పర్వదినాలు కలిగినటువంటి ఈ మాసములో ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో కాలం గడిపేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక గ్రహాల స్థితికి వస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఇక కుజుడు ఆగస్టు మాసమంతా కన్యా రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అలాగే బుధగ్రహం కూడా కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా సంచరిస్తాడు. గురువు ఎలాగో మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ ఆగస్టు మాసం వీరికి మిశ్రమ ఫలితాలు అందించే వాతావరణం కనిపిస్తుంది. వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలో సంచారం కొనసాగడం వల్ల, అనగా లాభభావంలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల ఈ కన్యారాశి వారికి అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు పనిచేసేటువంటి విధానం, బాధ్యతాయుతమైనటువంటి మీ కార్యక్రమాలకు సత్ఫలితాలు, లాభాలు అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఆగస్టు 20 తర్వాత లాభంలోకి, అనగా కర్కాటక రాశిలోనికి రావడం వల్ల ఈ శుక్ర భగవానుడి శుభ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయాన్ని సాధిస్తారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు నిర్వర్తించి సత్ఫలితాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంది. మరి 2025 ఆగస్టు మాసంలో రవి, బుధుడు, శుక్రుడు, రాహువు 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ సుఫలితాలను మీకు అందిస్తున్నాయి. అయితే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో కన్యారాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం, ఆకస్మిక కష్టాలు, వాహన సమస్యలు, భూ వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి ఖర్చులు, జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు, జనాలతో అభిప్రాయ భేదాలు కాస్త ఇబ్బందిగా మారుతున్నాయి. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా సప్తమ భావంలో, అనగా మీనరాశిలో సంచరిస్తుండడం వల్ల మీ ఆలోచనలు కలిసిరావు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వ్యయములో, అనగా సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల ఆటంకాలు, నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. మరి 2025 ఆగస్టు మాసానికి గాను ఈ కన్యారాశి వారు వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి. దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం శుభలితాలను అందిస్తుంది. జన్మరాశిలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.